హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ చేసుకుంటారు. సో ఫస్ట్ మనం దీనికి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే 1 kg చికెన్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి బౌల్లో అయితే పెట్టుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని లవంగాలు, ఇంకా నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, దాల్చిన చెక్క, కొబ్బరి ఇవన్నీ కలిపి తీసుకొని మిక్సీలో అయితే వేసేసుకుందాం. ఇంకా అల్లం పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందాం. ముందే కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ అయితే వేసేద్దాం. సో అవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు అయితే మనం వాటిని బాగా వేయించాలి. ఆనియన్స్ తర్వాత 2 కరివేపాకు రెబ్బలు అయితే వేసేసుకుందాం. ఇంకా అవి బాగా మిక్స్ చేయాలి. సో బాగా దాన్ని వేయించాలి. ఆనియన్స్ ఎర్రగా వేయించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముందే కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోస్ అయితే మనం ప్యాన్లో అయితే వేసేసుకొని బాగా వేయించుకుందాం. వేగిన తర్వాత ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే మనం ఇప్పుడు ప్యాన్లో అయితే వేసేసుకుందాం. సో అందరికీ తెలిసిందే కదా, కడప అంటేనే గుర్తొచ్చేది రాగి సంగటి, నాటుకోడి పులుసు. సో ఈరోజు అయితే మీకు కోడి కూర కడప స్టైల్లో ఎలా చేసుకోవాలో అయితే నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. సో సాల్ట్ వేసుకొని బాగా దాన్ని వేయించుకుందాం. నెక్స్ట్ సాల్ట్ తర్వాత తగినంత పసుపు అయితే మనం వేసుకుందాం. సో కొంచెం పసుపు వేసుకొని అంతా బాగా వేయించుకుందాం. త్రీ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ అయితే చికెన్ మసాలా వేసుకుందాం. సో చికెన్ మసాలా వేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ మనకి బాగా చికెన్ బాగా టేస్టీగా ఉండేది. సో తర్వాత మూత పెట్టేసుకొని మనం కాసేపు అయితే ఉడికించుకుందాం. కొద్దిసేపు ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం 1.5 స్పూన్ అయితే కారం పొడి వేసుకుందాం. సో మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మీరు ఎక్స్ట్రాగా ఇంకా కొంచెం అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ధనియాల పొడి అయితే వేసుకుందాం. మనం ముందే కొట్టి పెట్టుకున్న పేస్ట్ని అయితే మనం నెక్స్ట్ వేసుకుందాం. సో నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత మనం బాగా మొత్తం అంతా మిశ్రమాన్ని బాగా కలబెట్టుకుందాం. ఎందుకంటే మనం బాగా వేయించిన కొద్దీ మనకి ముక్కకైతే బాగా పడుతుంది. సో మనం ఎంతగా అయితే మనం కలబెడతా ఉంటామో, ఎంతగా అయితే వేయిస్తూ ఉంటామో మన కూర అనేది అంత టేస్టీగా వస్తుంది. మనకు ముక్కలకి అనేది అంత బాగా కూర బాగా పడుతుంది. కర్రీ అనేది బాగా ముక్కకు పట్టిన తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం. సో నెక్స్ట్ మూత పెట్టేద్దాం. సో నెక్స్ట్ ఇంకా మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనం కొత్తిమీర అయితే కొంచెం అక్కడక్కడ చల్లుకుందాం. ఎందుకంటే కొత్తిమీర బాగా మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కావాల్సిన టేస్టీ అండ్ ఈజీ చికెన్ కర్రీ అయితే కడప స్టైల్లో రెడీ అయిపోయింది. సో ఈ కర్రీ అయితే వేడివేడి అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా సూపర్గా ఉంటుంది. సో వీడియో అయిన తర్వాత మా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే మరికొన్ని అందిస్తాము. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.